నీ జీవితాన్ని పాడు చేసుకుని ఎవరుడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఈ రోజున ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టబోతామని యవన రాజు గురించి ప్రార్థన చేస్తామని దేవుడు అడుగుతున్నాడు. నీ చెల్లి నీ బ్రతుకును పాడు చేసుకున్నావు ఇప్పటి వరకు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు ఇప్పటి వరకు, నీ యొక్క భవిష్యత్తుని పాడు చేసుకున్నావు ఇప్పటి వరకు. ఇకనైనా నువ్వు మారుతానంటే నా దేవుడు నీకు రక్షణ ఇవ్వబోతా ఉన్నాడు. నా దేవుడు నీకు స్వస్థతని ఇవ్వబోతా ఉన్నాడు. నా దేవుడు నీకు విమోచన ఇవ్వబోతా ఉన్నాడు. నా దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేయబోతా ఉన్నాడు. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. రామా అడుగుతూ ఉండాలి ఈ రోజు. అయ్యో ప్రభువా, నా కుటుంబాన్ని దర్శించయ్యా, నా బిడ్డలను దర్శించయ్యా, నా భవిష్యత్తుని మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా యొక్క పరిస్థితులను మార్చయ్యా. అడుగుదామా? అయ్యో నా తండ్రి తండ్రి అని పిలవగానే చేతులు చాచుకొని నిలబడిన ఆ యొక్క తండ్రిని చూశాడు తప్పిపోయిన కుమారుడు. ఈ రోజు నీ తండ్రి నీకు కనబడుతున్నాడా? ఆ పరలోకమున్న తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు రావాలని సిగ్గుపడితే నువ్వున్న చోట నీ హృదయములో ఆయన అంగీకరించు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. చెల్లి నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు పరిశుద్ధుడా, ప్రేమ కలిగే దేవా, నీ బిడ్డల పట్ల ప్రార్థిస్తున్నాను. ఆయన నీ ఘనమైన కార్యం జరిగించు. ఇదిగో కట్టుటకును, నాటుటకును, వెరగొట్టుటకును, పల్లకించుటకును నువ్వు అధికారం ఇచ్చిన వాడవు. నజరేయుడైన యేసు నామములో వీరి కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న అపవాది, వీరి జీవితాలలో ఏలుబడి చేస్తున్న అపవాది, వీరి భవిష్యత్తులో ఏలుబడి చేస్తున్న అపవాది, వీరి బిడ్డల మీద, కుటుంబం మీద, భవిష్యత్తు మీద ఏలుబడి చేస్తున్న అపవాది యేసు నామములో వాడి ప్రాకారాలు కొట్టివేయబడునుగాక, వాడి శక్తులు కొట్టివేయబడునుగాక, వాడి సామ్రాజ్యాలు నిర్మూలన చేయబడునుగాక, వాడి పునాదులు పెరగబడునుగాక, వాడి యొక్క శక్తులు కూలగొట్టబడునుగాక. నజరేయుడైన యేసు నామములో ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి శాపము యేసు నామములో వెరగబట్టబడునుగాక. ప్రతి శాపకరమైన బంధకాలు యేసు నామములో శాపకరమైన బంధకాలు తెగిపోవాలి. ఇప్పుడే యేసు నామములో కుటుంబంలో స్వస్థ ఈ బిడ్డల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరును ఎడారిలో చూసిన హాగరును దర్శించిన దేవుడు ఆయన సన్నిధిలో నిలబడిన నిన్ను దర్శించబోతాను. నీ కుటుంబాన్ని దర్శించబోతాను. ఇవి ఏ శోధన గురించి నువ్వు ఏడుస్తున్నావో, ఏ శ్రమ గురించి నువ్వు ఏడుస్తున్నావో దాన్ని ఆ దేవుడు తీసివేయబోతాను. ప్రభువా నీ కృప నీ బిడ్డల మీద ఉండును గాక, నీ కృప నీ బిడ్డల మీద ఉండును గాక, నీ కృప నీ బిడ్డల మీద ఉండును గాక. నీ మహిమ ప్రభావములు అయ్యా నీ మహిమ దిగును గాక. ఇగో నాయన ప్రతి విధమైన పితరుల శాపములు కొట్టివేయబడును గాక, పితరుల దోషములు కొట్టివేయబడును గాక, పితరుల దోషములు కొట్టివేయబడును గాక, పితరుల దోషములు కొట్టివేయబడును గాక. యేసు నామములో fire, amen, fire in the name of Jesus, amen. Holy Spirit, fire, యేసు నామములో నీ బలహీనతలను విడుదల ఆమేన్. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. ఇప్పుడే ఆ చీకటి బంధకాలు, ఆ చాతబడి బంధకాలు కడుపులో నుంచి
దేవుని శక్తి కమ్ముకుంటుంది. దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. ఎవరు పడిపోతే చూడదు, ఎవరు పడిపోతే చూడదు. అందరూ ముందు వచ్చిన వారు వెనకాల అందరూ కళ్ళు మూస్తారు. దేవుని ఆత్మ నిన్ను తాగుతున్నాడు. దేవుని ఆత్మ నిన్ను తాగుతున్నాడు. ముందుకు రాకపోయినా సరే దేవుని స్వస్థపరుస్తున్నాడు. చీకటి బంధకాలు, శరీర బలహీనతలు, కుటుంబ రుగ్మతలు యేసు నామములో కొట్టివేయబడును గాక.